హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించిన తారాండైక్ ప్రజ్ఞా రకాలు మరియు ప్రజ్ఞా లబ్ధి వీటి గురించి చూద్దాము. నా వీడియో కనుక కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే డిఎస్సి ఏజెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్క వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు వీడియోను చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాము. తారాండైక్ ప్రజ్ఞా రకాలు ఎన్ని? 3. తారాండైక్ ప్రజ్ఞా రకాలు ఎన్ని? 3. అవేంటి? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సామాజిక ఆరు సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ వచ్చేసి ఏంటేంటి మనకు మాటలు, భాషలు, సంఖ్యలు, చిహ్నాలు, గుర్తులు అర్థం చేసుకున్నవి ప్రజ్ఞ. అంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయడం, మాటలు, భాషలు, సంఖ్య, చిహ్నాలు, గుర్తు అర్థం చేసుకునే ప్రజ్ఞ ఏంటి? అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక ప్రజ్ఞ ఏంటి? యాంత్రిక మరియు భౌతిక పరికరాల చలన కేశలాలు నేర్పుగా నిర్వర్తించే సామర్థ్యం. అంటే క్రీడాకారులు, క్రీడా పరికరాలు, గేమ్స్ ప్లేయర్స్ వచ్చేంటి ప్రజ్ఞ ఏంటి? యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి సామాజిక సాంఘిక ప్రజ్ఞ ఏంటి? చుట్టుండే సమాజంలోని వారి ఉద్వేగాలు తెలుసుకొని తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం కలవారు. అంటే సెల్ఫ్ కస్టమర్ వస్తువులు అమ్మే విధానం. సెల్ఫ్ కస్టమర్ వస్తువులు అమ్మే విధానం ఏంటి? సామాజిక మరియు సాంఘిక ప్రజ్ఞ. చుట్టుండే సమాజంలోని వారి ఉద్వేగాలు తెలుసుకొని తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం కలవారేంటి? సామాజిక మరియు సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి చూద్దాము. ప్రజ్ఞాలబ్ధిలో ఏమేముంటుంది? మానసిక వయసు ఈస్ట్ శారీరక వయసు. MA/CA IQ = MA/CA × 100. IQ ఎంత ఉంటుంది? ప్రజ్ఞాలబ్ధి యొక్క IQ ఈక్వేషన్ ఏంటి? MA/CA × 100. నెక్స్ట్ ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ కొత్త వర్షన్ చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ఫస్ట్ లబ్ధి వర్గం పర్సెంటేజ్ పీపుల్. 20 కంటే ఎక్కువ ఉన్న ఏంటి లబ్ధి? తక్కువ మూడులు అంటే 1.5% ఉంటుంది. 20 to 15 మధ్యన ఉన్న వాళ్ళని బుద్ధిహీనులు అంటే 2.3% ఉంటుంది. అల్ప బుద్ధులకు ఎంత పర్సెంట్ ఉంటుంది? 5% ఉంటుంది ప్రజ్ఞ. అలాగే తెలివి తక్కువ వారు ఏంటి? 19% ఉంటుంది. సగటు ప్రజ్ఞావంతులు ఎంత? 48% ఉంటారు. అలాగే 110 to 130 లబ్ధి ఉన్న వాళ్ళు ఏంటి? ప్రజ్ఞాలబ్ధి. అలాగే ఉన్నత ప్రజ్ఞావంతులు 110 to 130 లబ్ధి ఉన్న వాళ్ళు ఎంత? ఉన్నత ప్రజ్ఞావంతులు. వీరికి 21% ఉంటుంది. అలాగే 130 to 150 ఉన్న వాళ్ళకి అత్యున్నత ప్రజ్ఞావంతులు. 130 to 150 ఉన్న వాళ్ళు ఏంటి? అత్యున్నత ప్రజ్ఞావంతులు. వీరు 0.1% ఉన్నవాళ్ళు. అలాగే 150 కంటే ఎక్కువ ఉన్నవారు మేధావులు, ప్రతిభావంతులు. వీరి పర్సెంట్ ఎంత ఉంటుంది? 0.23% పీపుల్ ఉంటారు. అలాగే ఓల్డ్ వర్షన్ చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ఓల్డ్ వర్షన్. లబ్ధి వర్గం పర్సెంటేజ్ 0 నుంచి 29 వరకు ఉన్న వాళ్ళు మూడులు. ఇది 0.01%. ఇక్కడ 0.29 అంటే మూడులు 0.01. 30 to 49 ఉన్నవాళ్ళు శిక్ష స్థాయిలో బుద్ధిమాంద్యత కలిగిన వారు. వీరు ఎంత శాతం ఉంటారు? 0.23%. అలాగే 50 to 69 ఉన్నవాళ్ళు ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యత. వీళ్ళు 5%. అలాగే 70 to 89 ఉన్న పర్సెంట్ నిదాన అభ్యాసకులు. వీరెంత? 16% ఉంటారు. అలాగే ఉన్నత ప్రజ్ఞావంతులు వచ్చేసి 18%. అలాగే అత్యున్నత ప్రజ్ఞావంతులు వచ్చేసి 11.5%. అలాగే 140 ఎబోవ్ ఉన్న వాళ్ళని ఏమంటారు? ప్రతిభావంతులు. వీరికి 1% అనే ప్రజ్ఞాలబ్ధి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం పరీక్షల వర్గీకరణ గురించి చూద్దాము.